ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి ఓ పక్కన ఏదైతే అమరావతికి చట్టబద్ధత తీసుకురావడానికి గెజెట్ రూపొందించి ఆ బిల్లు యొక్క పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మరో పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం దాన్ని ఏ రకంగా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందో అందరికి కూడా అర్థమవుతోంది. ఒక పక్క రైతులకు న్యాయం చేసి తర్వాత బిల్లును ఆమోదించే ప్రక్రియ చూడండి అని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా సమాచారం. మరో పక్క చూసుకుంటేనేమో మాజీ ఎంపీగా పనిచేసినటువంటి నందిగం సురేష్ ఏదైతే ఎలక్షన్స్ ముందు ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుని ఇప్పుడు ఆ డబ్బులు అడుగుతున్న నేపథ్యంలో వాళ్ళ కుటుంబం మీద భౌతిక దాడి చేపిస్తున్నాం అని చెప్పేసి జగదీష్ అనేటువంటి వ్యక్తి వీడియో రిలీజ్ చేశాడు. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులు. సార్, ఉద్దండరాయుడు పాలనకు చెందినటువంటి ఒక వ్యక్తి జగదీష్ అనేటువంటి వ్యక్తి ఎలక్షన్స్ ముందు అదే రాజధాని ప్రాంతానికి చెందిన ఎంపీగా పనిచేసినటువంటి నందిగం సురేష్కి, ప్రస్తుతం మాజీ ఎంపీ అనుకోండి, డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఆ డబ్బులు అడుగుతుంటే ఆయన మీద దాడి చేస్తున్నారట నందిగం సురేష్ అను వాళ్ళ వైఫ్ వీళ్ళందరూ కూడా. మరో పక్క చూసుకుంటేనేమో అదే రాజధానిని చట్టబద్ధత తీసుకోవడానికి ఒక పక్క కూటమి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతుంటే దానికి సంబంధించి మాత్రం రైతులకు ముందు న్యాయం చేయండి చెప్పేసి ఎక్కలేని ప్రేమ పుట్టుకొచ్చింది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. ఏమంటారు ఈ అంశాల గురించి? ఇక్కడ మీరు యాదృచ్ఛికంగా అడిగిన ఈ రెండుట్లోనూ పార్టీ ఎలాంటిదో పార్టీ నాయకులు కూడా అలాంటి వాళ్ళే. ఇప్పుడు పార్టీ మొన్నటి వరకు అమరావతి రాజధాని కాకూడదనేసి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసింది. 3 రాజధానులు అంది, ఎక్కడా ఏమీ చేయలేదు. తర్వాత అమరావతిలో జరుగుతున్న పనులన్నింటినీ తను అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ పనులు అక్కడ ఆపేసింది. అక్కడ సమకూర్చిన నిర్మాణ సామగ్రిని కూడా అనేక రకాలుగా ప్రోత్సహించి దొంగతనాలు చేసి తీసుకెళ్ళిపోమని కూడా చెప్పి చేసింది. తర్వాత ఐకానిక్ బ్రిడ్జ్కి వేసిన పునాదులు కూడా పొక్లైన్లు పెట్టి తవ్వి మరి ఎక్కడ ఆధారాలు లేకుండా మళ్ళీ ఈ పనులు కొనసాగుతాయేమో తన తర్వాత అని అటువంటి దుర్మార్గాలు చేసిన పార్టీ ఇవాళ దాన్ని చట్టబద్ధత తీసుకొస్తుంటే నిజంగా అమరావతి కనుక రాజధానిగా నిర్మిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులకి నిద్ర పట్టదు. తర్వాత వాళ్ళు ఆత్మ శాంతించదు. ఒకవేళ మధ్యలో కొంతమంది చనిపోయినా కూడా వాళ్ళకి అమరావతి రాజధానిగా ఉంది అంటే వాళ్ళకి ఆత్మ కూడా శాంతించదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి అనేది రాజధాని కాకూడదు. అట్లాని అమరావతి రాజధాని కాకుండా ఇంకెక్కడన్నా దాన్ని డెవలప్ చేస్తారా అంటే అంత ధైర్యం, దమ్ము, అంత మంచి మనసు కూడా లేదు వాళ్ళకి. కేవలం నడుస్తున్న మిషన్లోకి స్పానర్ అంటే ఒక ఇనుప కడ్డీ పెట్టి ఆపటం తెలుసు తప్ప వాళ్ళకి ప్రగతిని ముందుకెళ్ళినవారు. ఇప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం అసలు నిజానికి ఎక్కడ కూడా రాజధానులు మార్చకూడదు అనే చట్టం చేయలేదు కూడా. ఇంతవరకు ఎందుకు చేయలేదు అంటే అటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ కూడా రాలా. రాజధాని అని పెట్టిన తర్వాత ఆ రాజధానిని మారుస్తాము అనేవాళ్ళు ఎవ్వరు కూడా అటువంటి ఆలోచన, దుర్మార్గపు ఆలోచన, అటువంటి క్రిమినల్ ఆలోచన ఎవరికి రాలేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఆయన కూడా మొదట శాసనసభలో కూడా చాలా రామ ఈజ్ ఏ గుడ్ బాయ్ అన్నట్టు నేను పూర్తిగా సమర్థిస్తున్నాను అని చెప్పాడు. మడమ తిప్పను, మాట మార్చను అని కూడా చెప్పాడు. కానీ అన్ని జరిగి మళ్ళీ ఆ అమరావతిని దెబ్బ కొట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అలాంటివి చేశాడు. అందువల్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతిని మళ్ళీ పునర్నిర్మాణం ప్రారంభించిన తర్వాత భవిష్యత్తులో కూడా ఇంకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో 50 ఏళ్లకైనా సరే ఇటువంటి దుర్మార్గపు ఆలోచన చేసేవాళ్ళు ముఖ్యమంత్రులుగా వచ్చి రాజధాని నిర్మాణం చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్లి ఏ అడవుల్లోనో ఎడారుల్లోనో ఇంకెక్కడో పెడతారు, గుట్టల్లోనో కొండల్లోనో అని అది ఒక చట్టం చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చారు. రేపు రాబోయే పార్లమెంటరీ సమావేశాల్లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇంకొక ఆలోచన వచ్చింది. మనం ఎట్టాగూ ఈ చట్టాన్ని ఆపలేము, అందువల్ల ముందు రైతులకి న్యాయం చేయండి అని ఒక కొత్త పల్లవి అల్లుకున్నారు. మరి రైతులు వాళ్ళ టైంలోనే 5 సంవత్సరాల పాటు సచివాలయానికి లేకపోతే ముఖ్యమంత్రి నివాసానికి కోతవేటు దూరంలో వెలగపూడిలో మహిళా రైతులు నిరాహార దీక్ష చేస్తే 5 సంవత్సరాల పాటు ఏ ఒక్క పూట కూడా ఒక గంట కానీ అరగంట కానీ ఆయన వెళ్ళి కనీసం వాళ్ళని ఆ దోవలో వెళ్తా కూడా ఆగి పరామర్శించాల. తర్వాత వాళ్ళ మీద ఎన్ని దౌర్జన్యాలు దాష్టికాలు చేశారో అసలు చెప్పటానికి లేదు. వాళ్ళు ఎన్ని ఆందోళనకరమైన పద్ధతులు అవలంబిస్తే శాంతియుతంగా అన్నిటినీ దౌర్జన్యకరం హింసాపూరితంగా మార్చేశారు. వాళ్ళ మీద దాడులు చేసి గుడికి వెళ్తానన్నా అదే పరిస్థితి, లేకపోతే న్యాయస్థానాలకు వెళ్తామన్నా అదే పరిస్థితి, లేకపోతే ఇంకేమైనా దేవతలకు వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటానికి వెళ్తామని అన్నా కూడా వాళ్ళ మీద దాడులే చేశారు. ఈవెన్ ఆఖరికి న్యాయమూర్తులు కూడా వాళ్ళ మీద చూసిన దాడులు చూసి ప్రైవేట్గా వాళ్ళు కూడా కంట తడి పెట్టుకున్నారు. అటువంటి సంఘటనల్ని చేసిన వ్యక్తులు ఇవాళ మళ్ళీ కొత్త పల్లవి అందుకున్నారు. ఓకే, రైతులకి న్యాయం చేయాలి. వీళ్ళే ఒక ప్రతినిధి బృందంగా వెళ్ళి రైతుల్ని జగన్మోహన్ రెడ్డి గారే కలిసి రైతులకి ఏం కావాలో అడిగి ఆ రైతుల రాయబారాన్ని మోడీ గారి దగ్గర ఆయనకి సన్నిహితత్వం ఉంది కదా, ఇద్దరి మధ్యలో రాయబారం అంతకన్నా మించిన వ్యక్తి ఎవరు దొరుకుతాడండి? మోడీ గారికి దత్తపుత్రుడు. తర్వాత ఇవాళ ఆయనకి అమరావతి రైతుల మీద అభిమానం
పుట్టుకొచ్చింది. వెళ్ళి కూర్చోబెట్టి అదే వెలగపూడిలో, అయ్యా మీకు ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి, నేను వాళ్ళ మారిన మనిషిగా వచ్చాను మీ దగ్గరికి, 5 సంవత్సరాల నుంచి రానందుకు క్షమించండి, ఇప్పటికైనా ఇప్పుడు చట్టం చేయబోతున్నారు కాబట్టి ఆ చట్టానికన్నా ముందు మీ ఏమన్నా డిమాండ్లు ఉంటే చెప్పండి, మీలో 4 నాతో పాటు రండి, మిమ్మల్ని ఎంబడబెట్టుకుని నేను మోడీ గారి దగ్గరికి వెళ్తాను, నేను కూడా మీ తరపున మాట్లాడతాను అని రాయబారం చేయొచ్చు, తప్పేం లేదు, మంచిదే కదండి. ఇప్పుడు చాలా వరకు సమస్యల పరిష్కారానికి ఈయన చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఒక అగ్రిమెంట్కి వచ్చారు సిఆర్డిఏ ద్వారా. రైతులు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం అమలు చేయాల్సిన బాధ్యత సిఆర్డిఏకి ఉంది. సిఆర్డి చేసుకుంటూ వస్తుంది. సిఆర్డిని కూడా రద్దు చేయడానికి కూడా ప్రయత్నించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సిఆర్డి అనేది ఒక స్వతంత్ర సంస్థ. ఆ సంస్థను కూడా రద్దు చేస్తే అసలు దీనికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా పోతాయని కూడా ప్రయత్నించాడు. కానీ ఇప్పుడు ఈ అమరావతి చట్టం ఎలా చేయబోతున్నారో సిఆర్డి కూడా ఒక ప్రత్యేకమైన చట్టం చేయటం వలన ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో రేపు ఎవడన్నా భవిష్యత్తులో వచ్చినా కూడా, ప్రభుత్వాలు మారినా కూడా వీళ్ళకి హాని జరగకూడదని ఆ సిఆర్డీని అంత పటిష్టమైన ఒక చట్ట రూపంలో పెట్టబట్టి ఈయనేమి చేయలేకపోయాడు. అక్కడికి కూడా సిఆర్డీఏ పరిధిని తగ్గించాడు, సిఆర్డీఏ అధికారాలు తగ్గించాడు, సిఆర్డీఏ నామమాత్రం చేశాడు. అయినా కూడా ఇంత జీవం మిగిలిండేటప్పటికి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఆర్డీఏని మళ్ళీ గతంలో ఎంత పవర్ఫుల్గా ఉందో అంతా చేసింది. బ్రహ్మాండమైన భవనం నిర్మించింది, వ్యవస్థలు ఏర్పాటు చేసింది. రైతులు ఎవరికే సమస్య వచ్చినా సిఆర్డీఏ కార్యాలయంలోకి వెళ్ళిపోయి కూర్చుని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మాట్లాడినట్టుగా వాళ్ళ సమస్యలను అధికారులతో చర్చించుకోవచ్చు. ప్లాట్లు కూడా ఏమైనా వాస్తుకు సంబంధించి విరుద్ధంగా ఉంటే కూడా వాటిని కూడా మానవతా దృక్పథంతో మంచి స్నేహపూరితంగా ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇవ్వమని కూడా చెప్పేశారు. ఎందుకంటే రైతులకి ఆ సెంటిమెంట్ ఉంటుంది ఎవరికైనా. కాబట్టి అది కూడా ఇవ్వండి, ఏం కాదు, అవి ఎక్కడోసారి మన ప్రభుత్వానికి ఉపయోగించుకోవచ్చు, లేకపోతే ఏదో ఒక రట్టుకి వేల పాటలు అమ్మేయచ్చు. కాబట్టి ముందు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు పూర్తి సంతృప్తి చెందాలనే ఉద్దేశం మీదే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకవేళ కనుక ఈయన కూడా అటువంటి మంచి మనసు మారిందని అనుకుందాం కనీసం కాసేపు. అది మారితే ఆయన వెళ్ళాలి, వెలగపూడి వెళ్ళాలి. వెలగపూడి వెళ్ళి ఎక్కడైతే అంతకుముందు నిరాహార దీక్షలు జరిగినాయో ఆ శిబిరంలోనే కూర్చుని 2 రోజులు 3 రోజులు రైతులతో ఏంటి మీకున్న సమస్యలు అవి చెప్పండి, మనం రాసుకుని చక్కగా మోడీ గారి దగ్గరికి నేను కూడా వస్తాను, ప్రతినిధి బృందాన్ని, అట్లాగే ఇతర పార్టీల ప్రతినిధి బృందాలను కూడా తీసుకెళ్ళవచ్చు. ఆ టీడీపీ ప్రతినిధి బృందాన్ని, జనసేన ప్రతినిధి బృందాన్ని కూడా ఆ సభ్యుల్ని పెట్టాలి. బీజేపీ సభ్యులు అన్ని, సిపిఐ, సిపిఎం, ఎన్ని రాజకీయ పార్టీలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఒక్కొక్క ప్రతినిధిని కనీసం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున ఆయనే వెళ్ళాలి. వెళ్ళి మోడీ గారి దగ్గర కూర్చోబెట్టి ఇదిగో రైతులండి వీళ్ళు, ఆయనకి తెలుసు దీని వ్యవహారం అంతా, చేస్తే బాగానే ఉంటుందిగా. ఇప్పుడు ప్రజలు కూడా కోరుకుంటుంది అదే కదా. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు, ఇన్ని సమస్యలు ఉంటే మాతో పాటు ఆయన కూడా ప్రయాణిస్తే బాగుంటుందనే కదా కోరుకుంటాం. ఆయన మొన్న రిపబ్లిక్ డే పెరేడ్కి జెండా కూడా ఎగరేయటానికి కూడా ఆయనకు తీరిక లేదు. అట్లాగే అసెంబ్లీకి వెళ్ళే తీరిక లేదు. వెలగపూడి వెళ్ళటానికి ఏం కష్టం, పక్కనే కదండి. చక్కగా వాళ్ళు వస్తారు, అందరూ కూర్చుని కాఫీ తాగుతా, టీ తాగుతా అన్నీ చర్చించుకుని ఒక కుటుంబ సభ్యుల్లాగా మిగిలిన పార్టీలను కూడా పిలిపించాలి. తెలుగుదేశం తర్వాత అక్కడ ఐక్య కార్యాచరణ సమితి బాలకోట గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ పిలిపించి దళిత ఐక్య కార్యాచరణ ఉంది, రైతుల తరపున ఉంది, రైతు కూలీ కార్యాచరణ సమితి ఉంది, అలా అనేక సంస్థలు. వీళ్ళందరినీ కూడా భాగస్వాములు చేసి అవసరమైతే ఒక చార్టర్డ్ విమానంలోనే తీసుకెళ్ళి మోడీ గారితో అపాయింట్మెంట్ తీసుకుని ఆ చట్టంలో ఏమేమి మార్పులు చేయాలో, లేకపోతే ఎంత పటిష్టంగా ఆ చట్టాన్ని తయారు చేయాలో వీళ్ళ తరపు నుంచి కూడా కొన్ని సలహాలు సంప్రదింపులు ఇస్తే పటిష్టమైన చట్టం తయారవుతుంది. భవిష్యత్తులో కూడా ఎవరన్నా దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రులు ప్రమాదవశాత్తు వచ్చినా కూడా రాష్ట్రానికి అక్కడి నుంచి అమరావతిని మార్చకుండా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. తర్వాత మీరు సురేష్ గురించి చెప్పారు. సురేష్కి ఎవడన్నా అప్పిస్తాడండి, ఇచ్చినాడు తప్పు. సురేష్ ఎంత దుర్మార్గమైన వ్యక్తో అంతకుముందు ఆయన అక్కడ అరటి తోటలు తగలబెట్టిన వ్యక్తి కాదా? ఆయన ఎంపీ ఎట్లా అయ్యాడు? ఇటువంటి దుర్మార్గ పనులు చేసే కదా. అట్లాంటి దుర్మార్గుడికి అప్పించిన తర్వాత అది వెనక్కి వస్తుందని అతను ఎట్లా అనుకుంటాడండి? జగదీష ఎట్లా ఆలోచిస్తాడు? తెలంగాణలో ఒక సామెత ఉంది, అప్పిస్తే అల్లుడికి ఇవ్వాలని. ఇస్తే అల్లుడిని అడగగలుగుతారండి? సురేష్ దగ్గరికి వెళ్ళి అప్పు అడిగితే ఆ చెరుకు తోటలో పడేసి జగదీష్ని తగలబెట్టడా? ఆ మాత్రం తెలియనాడు అమరావతిలో ఎట్లా ఉన్నాడండి? ఇచ్చినాడు తప్పు, సురేష్ది ఏం లేదు. కాబట్టి ఇక మనం ఇట్లాంటి సంఘటనల గురించి తర్వాత వైఎస్ఆర్సీపీలో నాయకులుగా ఉన్న వ్యక్తులకి డబ్బులు ఇస్తే అవి ఇంకా అల్లుడికి ఇచ్చిన అప్పు వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇచ్చిన అప్పు సమానమే, రావు, అడగలేరు.
అడిగినా ఇవ్వరు. కాబట్టి ఆ జగదీష్ని తూర్పు తిరిగి దండం పెట్టడం తప్ప పని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర 10 రోజులు పడిగాపులు కాసి ఇదిగో మీ సురేష్ ఇవ్వాలని అంటే ఆ పోవయా అంటాడు, అంతే కదా. అసలు ఇవ్వడు కూడా ఇవ్వడు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. అటువంటి పరిస్థితుల్లో ఆ జగదీష్ అనే వ్యక్తి అసలు అంత అమాయకుడు ఆ ప్రాంతంలో ఎలా ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఎవరు కూడా ఆ ప్రాంతంలో తెలిసిన వ్యక్తులు వీళ్ళ ఎట్లా పెరిగారో తెలుసు కదా, ఎవరి చరిత్ర ఏంటో. అటువంటి వ్యక్తులకి ఇవ్వనేలా, అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అన్నట్టు అట్లా ప్రవర్తించకపోతే నందిగాం సురేష్ ఆశ్చర్యం, అంతే కదా. ఒక సన్మార్గుడిలాగా ప్రవర్తించి అవునయ్యా నువ్వు ఇచ్చావు ఇదిగో డబ్బులు తీసుకెళ్ళమన్నా అంటాడా? ఇప్పుడు నిన్న జోగి రమేష్ జైలు నుంచి బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? అట్టాగే ఉంటాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులతో వ్యవహారాలు నడిపిన ఎవడైనా జగదీష్ లాగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్. మనం Please subscribe to Leo News for more videos.